ఇంకో ఈరోజు ట్యాక్సీలో సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి బయలుదేరాం. అందమైన ప్రకృతి చుట్టూరా అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు ఎలా పడ్డాయి చూడండి. వీటిని క్లియర్ చేస్తున్నారు, అలా లారీల్లో ఎక్కిస్తారు. ఇప్పుడు కూడా ఒక అరగంట పైనే ఆపేశారు. చూస్తే ఆ పడిపోయిన రాళ్ళని క్లియర్ చేస్తారు. ఈ లారీలో డంప్ చేస్తున్నారు. లారీ నిండిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి ట్రాఫిక్ వదులుతారు. మళ్ళీ బయలుదేరాం. దారిలో అడవుల్లో కోతులు, కొండముచ్చులు అంటారో ఏంటో తెలియదు. మా కారు ముందుగా ఇదో పెద్ద కోతి. Keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, can take it on my heart. Oh, yeah, yeah. Give me your love, yeah, yeah. Call me when you want, baby, can take it on my heart. Oh, yeah, yeah. Give me your love, yeah, yeah, yeah. అలా అన్నీ దాటుకుంటూ ముందుకు బయలుదేరాం. ఇప్పటికే 3 అయిపోయింది. చమోలి అనే ప్రదేశంలో మంచి రెస్టారెంట్లో భోజనం కూర్చున్నాం. భోజనం ముగించుకుని మళ్ళీ మొదలుపెట్టాం మా ప్రయాణం బద్రీనాథ్. దారిలో ఈ గుట్టలు చూడండి ఎంతలా పేరుకుపోయాయో. వీటిని తొలగిస్తూ ఇక్కడ కాసేపు ఆగి బయలుదేరాము. ఇలా ఉంటుంది ఈ ప్రదేశం అంతా. కానీ ఎంత చెప్పినా ఇది కఠినమైన యాత్రే. ఎందుకంటే ఒక పక్క లోయ, మనకి ప్రకృతి అందమైన దృశ్యాలు బాగా కనిపిస్తాయి. కానీ ఈ కొండ చర్యలు పడుతున్నప్పుడల్లా కొంచెం ఇదిగా ఉంటుంది. ఈ పెద్ద పెద్ద రాళ్ళని మళ్ళీ ఇవి పిండి చేస్తాయి. ఈ మళ్ళీ ఇలా ఇరుకైన ప్రదేశాల్లోంచి వెళ్ళి బయలుదేరుతాం. చుట్టూరా జలపాతాలు ఒక్కొక్క చోట బలైపోతున్నాయి. మీకు ఇలా వెళ్ళే కొద్ది దారి పొడుగునా ఇలాంటి మిషన్లు చాలా ఉంటాయి. ప్రతి పంచాయతీకి ఒక్కొక్కటి ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఎక్కడెక్కడ పడతాయో అక్కడ చుట్టుపక్కలే ఉంటాయి. కొండ చర్యలు పడిన ప్రదేశాలకి అక్కడి నుంచి వెళ్తాయి. చూడండి ఎంత బాగున్నాయి పర్వతాలు.
శంకరాచార్యులు వారు స్థాపించిన పీఠం కూడా ఉంది. ఇది నరసింహస్వామి టెంపుల్. బద్రీనాథ్లో 6 నెలలు ఉన్న తర్వాత మిగిలిన 6 నెలలు ఆఫ్ సీజన్లో నరనారాయణని ఇక్కడే ఉంచుతారు. ఈ గుడి ఇక్కడ గుళ్ళని చెప్పుకున్నట్టుగానే కేదార్నాథ్ లాగే పెద్దవిగా ఉన్నాయి. ఒకే విధమైన నెమ్మదిగా చీకటి పడుతూ ఉన్నప్పటికీ లైటింగ్ అది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది నరసింహస్వామి గుడి, చాలా బాగుంది. ఇక్కడే ఒక జలధార కూడా ఉంది కనిపిస్తుంది. చివరికి బద్రీనాథ్ చేరుకునేసరికి రాత్రి 8 అయింది. చూడండి ఎంత బాగుందో. బద్రీనాథ్ మెట్లు ఎక్కి లేకపోతే గుర్రాలు ఎక్కి అవసరం లేదు, చాలా బాగుంది. మన తిరుపతి లాగే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉంటాయి. దిగిన వెంటనే రూమ్ తీసుకుని గుడికి వెళ్ళి గుడి ఎంత అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఒక దర్శనం కూడా చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాం రూములకి. చాలా బాగుంది. రేపు పొద్దున్న మిగతావి కూడా చెప్తాను విషయాలు.